నన్ను మీకు మంచి జరిగితే నన్ను గెలిపించని అడుగుతున్నారు కదా. మాకు బోర్డు జరిగే మంచిలే. అసలు జగన్ గారికి ఈ 4.5 సంవత్సరాల్లో నాకు జరిగే మంచి చెప్పాలా. మా నాన్న పెన్షన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చాడు. మా చంద్రబాబు టైంలోనే మా నాన్న వెళ్ళి వారం రోజులు ఉండాడు అక్కడ పంచాయతీ ఆఫీస్ కాడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా ఇంటికి తెచ్చి 5 గంటలకు ఇస్తారు 3,000 రూపాయలు. మా నాన్నకి ఎంత సేపు అది. నేను ఈరోజు గెంజిపోయిపోయాడు బతికెత్తాంట. అన్న కొడుకు డబ్బులు టైం నేను అవసరం లేదు, జగన్ కొడుకు అంత అంట. మరి ఇలా డబ్బులు పెంచడం అవసరమని అడుగుతున్నారు. పెన్షన్ 3,000 పెంచారు కదా. పెంచాడు, తప్పేయడం అవసరమని అడుగుతున్నారు. అవసరం ఆడికి ఏడు తెలుసు. బొక్క చంద్రబాబు అవసరం కదా. బొక్కాడు. ఒక మాట ఫీల్ అవ్వకండి. ఆడు ముందు ఫస్ట్ టైం 2014లో లాస్ట్ టైంలో 1000 రూపాయలు ఇచ్చేవాడు. 2 నెలల ముందు 2,000 ఎందుకు ఇచ్చాడు? జగన్ పంచబట్టే కదా, జగన్ మాట ఇవ్వబట్టే కదా, 2,000 పెంచాడు. ఈరోజు జగన్ మాట ప్రకారం 5 సంవత్సరాల్లోనే 2,000 నుండి 3,000 చేస్తున్నాడు. చేసాడు లేదా? జనాలు తెలుసుకోవాలి, మనం కాదు. నాకైతే మంచి జరిగింది. నేనైతే జగన్ కే ఓటేస్తాను. పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి సైకో పాలన అన్నారు. నాకు మా ఆవిడకి సైట్ ఇచ్చింది. నేను ఇల్లు కొట్టుకుంటాను. నాకు ఇల్లు లేదు, నాకు సైట్ ఇచ్చాడు జగన్ అన్న. ఇల్లు కొట్టుకుంటాను. మా నాన్నకి పెన్షన్ వస్తుంది. నాకు ఆటోకి 10,000 వేస్తాడు. నా జీవితంకి నా ఊడి దగ్గర సీ జాబ్ కన్నా నా పిల్లల్ని ఊడవే 175 స్థానాలు. ఏ స్థానం మొట్టమొదటి గెలిచింది మన ఆంధ్రాలో 1 బొబ్బులే 2 కుప్పం. ఈ 2 గెలిస్తే